పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం గ్రామ పంచాయతీల్లో సుమారుగా 9 గ్రామాల్లో ఏపీఐఐసి వారు 5,500 ఎకరాల భూములు తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ 2010లో ఇచ్చారు. 2016లో రైతులకి కొంతమందికి డబ్బులు చెల్లించారు. ఇప్పుడు 2024 ఈ రోజు వరకు కూడా ఏం మాట్లాడకుండా ఈ రోజున వచ్చి ఇంకా లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లోకి అక్రమంగా వచ్చి ఈ చెట్లు కూడా నరికించడం, జేసీబీలతో సదును చేయించడం చేస్తున్నారు. అందరికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అధికారులు పనులు చేపట్టాలి. అలాగే భూములు, ఇళ్లు కోల్పోతున్న R&R ప్యాకేజీలో 2010 కట్-ఆఫ్ డేట్ పెట్టారు. 2010 కట్-ఆఫ్ డేట్ అంటే ఈ రోజు భూములు తీసుకొని 2010 కట్-ఆఫ్ డేట్ అంటే ఎంతో మంది నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు. 2024 కట్-ఆఫ్ డేట్ పెట్టి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక యువకుడికి R&R ప్యాకేజ్ చెల్లించాలి. అలా అయితేనే మా రైతులందరూ భూములు ఖాళీ చేస్తారు. లేకపోతే మరో సోంపేట లాగా ఎంత యుద్ధం జరిగినా సరే ఖాళీ చేయడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం. నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డిఎల్పురం 5 రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 5,500 ఎకరాలు భూములు సేకరిస్తా ఉన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2010లో ఆనాడు రైతాంగం, మత్స్యకారులు, పేదవాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితిలో మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అనేక విధాలుగా పోరాడినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాగైనా భూములు తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు స్పందించి ఇదేమి భూసేకరణ, ఈ భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా చీవేట్లు పెట్టడం జరిగింది. 2010 నుంచి 2016 వరకు కోర్టులో స్టే ఉంది. అయితే 2016లో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ఆనాడు అధికారంలో ఉంది. వాళ్ళు భయపెట్టి బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అయితే 2010 నుంచి 2016 వరకు ఆగిపోయినటువంటి భూసేకరణ ప్రక్రియ 2016 నుంచి వేగవంతమైంది. అయితే ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు 2010-11 కట్-ఆఫ్ డేట్ గా భావించి అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము R&R ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 2010-11లో మీరు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము పోరాడి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టును ఆశ్రయిస్తే 2016 వరకు భూసేకరణ ప్రక్రియ ఆగిపోతే మీరు మళ్ళా 2010-11ని కట్-ఆఫ్ డేట్ గా ఎలా పరిగణిస్తారు అని చెప్పేసి ఇవాళ జిల్లా అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది నిర్వాసుల యొక్క పొట్టలు కొట్టడమే అవుతుంది తప్ప నిర్వాసులకి న్యాయం చేయడం అనేది కాదు. ఇవాళ నిర్వాసుల యొక్క త్యాగాల పునాదుల మీద ఇక్కడ అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే మరి ఇక్కడ నిర్వాసులుగా ఉన్నటువంటి రైతాంగం, మత్స్యకారులు, ఇతర పేదవాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా బ్రతకాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దానిపైనే ఇటీవల 2024 సెప్టెంబర్ 17వ తేదీన అనకాపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. సమస్యలని వివరించాం. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇవాళకి 15 రోజులు పూర్తవుతా ఉంది. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కానీ ఈవేళ భూములు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. భూములు తీసుకోవడానికి, భూములు స్వాధీనపరచుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఈవేళ నిర్వాసన ఆదుకోవడానికి ఎందుకు లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది నిర్వాసితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈ వేళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయలు ఇల్లు కోల్పోయినటువంటి వారికి ప్యాకేజ్ ఇవ్వాలి. ఎవరైతే ప్రభావిత గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం. ఈవేళ జరుగుతున్నటువంటి ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే. ప్రభుత్వం గాని, అధికారులు గాని
ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్వాసితులు గాని ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు నిర్వాసుల యొక్క పొట్టలు కొట్టొద్దు, నిర్వాసుల యొక్క జీవితాలతో అట్లా ఆడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏ విధంగా ప్రభుత్వానికి నిర్వాసుని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రీసర్వే చేయండి. ఇప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇచ్చి పునరావాసం పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత మాత్రమే మీరు భూసేకరణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.